హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను పచ్చ బఠానీతో చిత్రాన్నం చేసిన. ఇక్కడ చూడండి, ఆల్రెడీ పచ్చ బఠానీలు వేసేసినాను. నాకు మట్టికి లేదు, నేను వీడియో తీద్దామని తర్వాత వేసినాక మట్టికి వచ్చింది. ఇక్కడ చూడండి, మొలకలు ఎత్తినాయి. పచ్చ బఠానీలో మీకు తెలిసింది చూడండి, పీచుందే మొలకలు ఎత్తినాయండి. పచ్చ బఠానీలు వచ్చిద్దాం మొలకలు ఎత్తినవి నేను చిత్రాన్నంలో చేస్తున్నాను అండి. వెరైటీగా బాగుంటాయండి, తింటుంటే ఆడాడ తలుగుతుంటాయి. అందుకని చూడండి, పచ్చ బఠానీలు అన్నీ బాగా మొలకలు ఎత్తినాయి. చూడండి, అది చూడండి, తులసి దగ్గర నుంచి అది చూడండి, ಎಲ್ಲ మొలకలు ఎత్తినవి. పచ్చ బఠానీ, బుడ్డపప్పులు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ నూనెలు వేసిన అండి. నేను బాగా వేయగలదు. చూడండి, మొలకలు ఎక్కినాయి. చూడండి, పచ్చ బఠానీతో చాలా బాగుంటాయండి. చిత్రాన్నంలో మనం తింటుంటే ఆడ తగ్గుతుంటే బుడ్డపప్పులు లెక్కనే ఇవి బాగా నూనెలో మగ్గనియాలండి. వెరైటీగా ఉంటుందని చిత్రాన్నం నేను చేస్తున్నాను. పచ్చ బఠానీలు చిత్రాన్నం. నేనైతే చిత్రాన్నం చేసి సంచంచా పసుపు వేస్తున్నాను. నేను ఆయిల్లోనే వేస్తాను. చూసింటారు మన వీడియోలో, ప్రతి ఒక్క వీడియోలో నేను చిత్రాన్నానికి చూడండి. నేను పసుపు కూడా వేసినా కదా, నూనెల్ని ఇంకా బాగా కొంచెం వేగినాక తర్వాత నేను ఇంకా అన్నం కలుపుతాను. అన్నం వచ్చేసి నేను ముందే వండి పెట్టండి ముందే వండి పెట్టాను అన్నం వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్లు వచ్చేసి నేను ఉప్పు నిమ్మకాయ పిండి పెట్టాను రెడీగా. ఇంకా ఒక తిరువాతలు వేసేదే చూడండి, వేసేస్తున్నాను. ముందే అంతా కలిపి పెట్టాను. అది చూడండి, మీకు నిమ్మకాయ ఇతనం కూడా కనిపిస్తుంది. నాకు ఒక చేత చెల్లు ఒక చేత కలిపినాక చూపిస్తానండి. చూడండి, పచ్చ బఠానీలు అయితే అంతా ఇంకా అన్నం వల్ల కలిపి పెట్టినాక చూడండి, పచ్చ బఠానీలు మొలకలు ఎంత బాగా వచ్చినాయి. నాకైతే బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇది చూడండి, మొలకలు తినేవి అంతా చూడండి. చిత్రాన్నం రెడీ అయిందండి. పచ్చ బఠానీల చిత్రాన్నం చూడండి ఎంత బాగుందో. బుడ్డపప్పులు అవి వేసేసినాను కాబట్టి ఇంకా భలే బాగుంటుంది. ఇంకా పచ్చ బఠానీ తింటుంటే ఆడ తగ్గుతుంటుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇక వచ్చేసి నేను పచ్చ బఠానీతో చిత్రాన్నం చేసినాను. చాలా బాగుంటుంది చిత్రాన్నము. చూడండి, నేను ఇంకా ఎలా చేస్తాను ఇంకా అతని ఎప్పుడు బుడ్డపప్పులు కూడా వేసాలండి. బుడ్డపప్పులు పచ్చ బఠానీలో వెళ్ళేసినాను. తింటుంటే ఆడ తగ్గుతుంటుంది, భలే బాగుంటుంది. ఎప్పుడు ఒకటే రకం చేయకుండా ఇట్లా కొంచెం వెరైటీ చేసుకొని తింటే, ఇట్లా వెరైటీగా పిల్లలు కూడా చేసి పెడితే చాలా బాగా తింటారు. అలాగే నేనైతే సినిమాకు వేసినామండి మేము. చిరంజీవి సినిమాకు చాలా బాగుందండి. సినిమా వచ్చేసి నేను చూపిస్తానండి. మా నంద్యాల మేము పోయినది సినిమాకు పోయినది బేటదల్లా చూపిస్తానండి. కంటిన్యూగా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో వచ్చేసి. చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, అవుతుంది ఒక దిక్కు చిత్రాన్నము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు వచ్చేసి సినిమాకి పోతున్నా అండి. నేను చిరంజీవి సినిమాకి పోదామని రెడీ అయినాను. చూడండి, నా డ్రెస్ బాగుందా. సినిమాకి పోతున్నాము అంతా మేము, తేజ వాళ్ళు అంతా చైతన్య అందరం కలిసి పోతున్నాం సినిమాకు, చిరంజీవి సినిమాకు. ఒకవేళ వీలైతే నేను ఆడ కూడా వీడియో తీస్తాలేండి, సినిమా హాల్లో కూడా. ఎంత బాగుందో చూడండి.
స్నాక్స్ ఆడదాకండి ప్లీజ్. వీడు సడన్గా ప్లానింగ్ చేస్తారే, సడన్గా వీడు ఏడుస్తుండు. మళ్ళీ వేస్తాడు, మళ్ళీ ఒక పంపించే ఫస్ట్ చెప్పకూడదని అనుకున్నా కదా ఆంటీ నేను. చెప్పని నువ్వేమో చెప్పేసినావు వాడికి. ఇట ఆంటీ అటు పోతున్నారు వాళ్ళందరూ. వీడియో తీసుకుందామంతా మనం కాసేపు. శంకర్ వరప్రసాద్ వెంకీగా ఉన్నాడు ఈ సినిమాలో. తీయను ఫోన్ ఆంటీ. సూపర్ ఉంది. ఆనశంకర్ వరప్రసాద్. చిరంజీవి సినిమాకి వచ్చాం. తమిళ కూడా